దాదాపు 150 ఏళ్ల తర్వాత స్పెయిన్ సింహాసనాన్ని ఒక మహిళ అధిష్ఠించనున్నారు. 20 ఏళ్ల రాకుమారి లియోనోర్ ఆ దేశానికి మహారాణి అవుతున్నారు. పట్టాభిషేకం ఎప్పుడో తెలియదు, కానీ ఎప్పటికైనా కాబోయే రాణి ఆమె. ఇప్పటికే స్పెయిన్ ప్రజలు ఆమెను మహారాణిగా చూస్తున్నారు. ఇటీవల స్పెయిన్ ముగిసిన ఫీఫా వరల్డ్ కప్ ను స్పెయిన్ జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. విజయోత్సవాల్లో యువరాణి పాల్గొని ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. 2010లో స్పెయిన్ మొదటిసారి ప్రపంచ కప్ గెలిచినప్పుడు లియోనోర్ చిన్న పాపగా ఆ ట్రోఫీని తాకారు. సరిగ్గా 16 సంవత్సరాల తర్వాత స్వయంగా పిచ్ పైకి వెళ్లి ఫీఫా కప్ను ఎత్తడం స్పెయిన్ ప్రజలకు ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మారింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక సింహాసనం అధిష్ఠించడానికి అవసరమైన అన్ని అర్హతలు, శిక్షణలను ఆమె ఇప్పటికే పూర్తి చేశారు. ఇటీవల త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో 3 ఏళ్ల సైనిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు ఆమె. ఈ యువరాణి చైనీస్ సహా 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఇదిలా ఉంటే ఏ రాచరిక వ్యవస్థలో అయినా మగపిల్లలు సింహాసనానికి వారసులవుతారు. మగ సంతానం లేనప్పుడే ఆడపిల్లలకు అవకాశం ఉంటుంది. స్పెయిన్ ప్రస్తుత రాజుకు 2 కూతుళ్లే. మగ సంతానం లేనప్పుడు పెద్ద కూతురు వారసురాలవుతారు. అలా లియోనోర్ స్పెయిన్ సింహాసనం దక్కుతోంది. ప్రిన్సెస్ లియోనోర్ కు ఓ చెల్లి కూడా ఉంది. ఆమె పేరు ఇన్ఫాంటా సోఫియా. వారసత్వ చట్టం ప్రకారం ఒకవేళ లియోనోర్ కు తమ్ముడు పుట్టి ఉంటే ఈమె స్థానాన్ని ఆ తమ్ముడు ఆక్రమించేవాడు. కింగ్ ఫెలిపే, క్వీన్ లెటిజియా దంపతులకు లియోనోర్ పై ఉన్న వల్లమాలిన ప్రేమ వల్ల ఆమె వారసత్వ స్థానాన్ని కాపాడటం కోసమే వారు 3వ బిడ్డ వద్దనుకున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇదిలా ఉంటే రాకుమారి లియోనోర్ 2023 అక్టోబర్ 18న పుట్టినరోజున పార్లమెంట్ ఎదుట రాజ్యాంగాన్ని విధేయురాలిగా ఉంటానని ప్రమాణం చేశారు. తండ్రి బాటలోనే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో కఠిన శిక్షణ పొందారు. యుద్ధ విమానాలు నడపడం నేర్చుకున్నారు. అంతేగాక పారాషూట్ కోర్స్ పూర్తి చేసిన ఏకైక రాజకుటుంబం సభ్యురాలిగా నిలిచారు. 2026 జూలైలో ఈ శిక్షణను పూర్తి చేసుకుని గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఏరోనాటికల్ మెరిట్ పురస్కారాన్ని పొందారు. సెప్టెంబర్ నుండి మాడ్రిడ్ లోని కార్లోస్ III యూనివర్సిటీలో 4 ఏళ్ల పొలిటికల్ సైన్స్ డిగ్రీని ప్రారంభించనున్నారు. రాజవంశ బాధ్యతలు నిర్వహిస్తూనే ఈమె చదువును కొనసాగించనున్నారు. స్పెయిన్ ను చివరిగా పాలించిన మహిళ క్వీన్ ఇసాబెల్లా II. ఆమె పాలన 1868లో ముగిసింది. తర్వాత మళ్లీ స్పెయిన్ సింహాసనాన్ని అధిష్ఠించబోతున్న మహిళా పాలకురాలు ప్రిన్సెస్ లియోనోర్ కావడం విశేషం.